టు అవర్ ఛానల్. హౌస్ ఎలా అనిపించింది? నాకైతే సీజన్స్‌లోనే బెస్ట్ హౌస్ అనిపించింది. మీరు నా వీడియోస్ చూసుంటే తెలుస్తది మీకు. నేను ఆల్రెడీ హౌస్ గురించి చెప్పాను. ఆ బటర్‌ఫ్లై థీమ్‌లు ఇలా ఉంటాయని. ఆ బటర్‌ఫ్లై థీమ్ కూడా ఏదో సింపుల్‌గా లేదు. ఎంత అందంగా ఉందంటే ఆ కిచెన్ కూడా ఫస్ట్ టైమ్ నేను తెలుగు బిగ్ బాస్‌లో, హిందీ బిగ్ బాస్ చాలా చాలా బావుంటది హౌసు. సో, అలాంటిది ఫస్ట్ టైమ్ నాకు తెలుగు బిగ్ బాస్ హౌస్ చాలా బాగా నచ్చింది. ఆ కిచెన్ గాని, ఆ బెడ్‌రూమ్ ఏమైనా ఎంత వైడ్ ఉందో. అండ్ ఫైనల్లీ ఒక కెప్టెన్ రూమ్ పెట్టారు. అండ్ ఇప్పుడు మనకి ఏమైనా ఉంది, అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌ని 15 డేస్ ట్రైన్ చేసి లోపలికి పంపారు. ఓనర్స్ మాత్రం ఈ సెలబ్రిటీస్ మాత్రం ఊరుకుంటే డైరెక్ట్ లోపలికెళ్ళిపోతున్నారు. ఈ ఫీలింగ్ ఉంది. అండ్ ఇప్పుడు గనక సెలబ్రిటీస్‌ని ఈ బయట టెనెంట్స్‌గా పెట్టకుండా ఉంటే ఆడియన్స్‌లో సేమ్ అదే ఫీలింగ్ ఉండేది. మంచి డెసిషన్ అసలు. బీబీ టీమ్ మాత్రం బెస్ట్ డెసిషన్ సెలబ్రిటీస్‌ని తీసుకెళ్ళి టెనెంట్స్‌గా పెట్టడం. సో, ఇప్పుడు ఆడియన్స్‌లో ఇద్దరు ఈక్వల్ అన్న ఫీలింగ్ వస్తదనమాట. లేదంటే అరే! కాంబినేషన్ ఏమో ఇంత ట్రైన్ చేసి పంపారు. ఈళ్ళు మాత్రం ఒప్పుకుంటే డైరెక్ట్ పంపేసారు. ఈ ఫీలింగ్ వస్తది. ఆ ఫీలింగ్ రాకుండా ఇప్పుడు వాళ్ళకి అగ్ని పరీక్ష స్టార్ట్ చేయడం. అండ్ హౌస్‌లో ఆల్రెడీ నామినేషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ హరీష్ గారు స్టార్ట్ చేశారంట. ఆయన మాత్రం టీఆర్‌పీ కింగ్ అవుతారనిపిస్తుంది. చూద్దాం. వరుసగా మాట్లాడుకుందాము. మీకు హౌస్ ఎలా అనిపిచ్చింది? మీకు నచ్చిన బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు గేమ్ చూడకముందే ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారో, మనం వీళ్ళ గేమ్ చూసాం. కానీ వాళ్ళ నేచర్ చూడలేదు. వాళ్ళ బిహేవియర్ చూడలేదు. ఇప్పుడు మనం 24/7లో అండ్ ఎపిసోడ్స్‌లో వాళ్ళ బిహేవియర్ చూస్తాం. అప్పుడు రియల్ ఫ్యాన్ బేస్ వస్తదనమాట వాళ్ళకి. రియల్ ఫ్యాన్ బేస్ వస్తది. అండ్ మనకి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అందరిలో కంటే హరీష్ గారి గురించి ఆయన నేచర్ కూడా తెలిసిపోయింది మనకి. ఈయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ కూడా మనకు తెలిసిపోయాయి. మిగిలిన కంటెస్టెంట్స్ అందరి గురించి కూడా ఇంకా చాలా తెలియాల్సుంది. ఈ పవన్ కళ్యాణ్ హౌస్‌లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే తను సెలెక్ట్ అయ్యాడో ఆ ఎక్సైట్‌మెంట్ అండ్ ఆ యాక్టివ్‌నెస్ మనం అగ్ని పరీక్ష షోలో చూడలేదు. ఇక్కడ చూసాం. అండ్ లోపలికెళ్ళిన తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా ఉన్నాడు. ఆ ఫస్ట్ డెసిషన్ చూడు అసలు షాకింగ్ డెసిషన్. ఆ! బాగా నచ్చింది. ఆ హౌసు నాది. వాషింగ్ వాష్‌రూమ్ క్లీనింగ్. నాకివ్వొద్దు అని చెప్పి ఆశశ్రీని అడగడం. పక్కన ఎవరు తనూజ సైలెంట్‌గా ఉంది. సైలెంట్‌గా ఉందంటే నేను చేస్తా. నాకిచ్చినా ఓకే అన్నట్టుంది. ఈవిడ ఇవ్వొద్దు అంది కాబట్టి ఆవిడకి ఇచ్చాడు. మంచి డెసిషన్. ఆ తర్వాత ఎళ్ళినోళ్ళు కూడా ఆల్‌మోస్ట్ అదే ఫాలో అయ్యారు. బట్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఫాలో అయ్యారని అనలేం. బట్ ఫస్ట్ డెసిషన్ ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడో అదిరిపోయిందనిపించింది. ఆవిడ ఫస్ట్‌లోనే నాకివ్వొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. అందరూ ఒకటే కదా! ఒకసారి బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళాక నువ్వైనా ఒకటే, తనుజ అయినా ఒకటే. తనుజ సైలెంట్‌గా ఉండి వెయిట్ చేస్తుంది. నాకిస్తే చేద్దామని. అలాగే ఉండాలి. అండ్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ తనూజ ఎంట్రీ ఇచ్చింది కదా! తనూజ ఆహ్, 'ముద్దమందారం' సీరియల్‌లో చేసింది జీ తెలుగులో. తన అదే ఫస్ట్ ఎంట్రీ ఆహ్, ఇండస్ట్రీలోకి ఫస్ట్ పరిచయమైంది ఆ సీరియల్ నుంచే. నేను ఆ సీరియల్ కూడా చూసా. చాలా క్యూట్‌గా, చాలా అందంగా ఉంటది ఆ అమ్మాయి అసలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అంతే అందంగా ఉంది. ఎప్పుడో వచ్చింది ఆ సీరియల్. అండ్ హ్మ్. ఆ సీరియల్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళదనమాట. సో, అందులోనే అంటున్నారు కదా! మీరే పరిచయం చేశారని. అప్పుడు నాగార్జున గారు పరిచయం చేశారు ఆ అమ్మాయిని. జీ తెలుగుకి వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చిందని అప్పుడు. చాలా ఇయర్స్ అయింది ఆ షో వచ్చి. అప్పుడు నేను ఆ సీరియల్ చూసాను. ఇప్పుడు తెలుగు చూడట్లేదు గానీ, అప్పట్లో ఆ సీరియల్ నచ్చేది చూసేదాన్ని. సో, ఈ అమ్మాయికి గెలిచే సత్తా ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. లేడీస్ చాలా మంది ఆ అమ్మాయికి 'ముద్దబందారం' సీరియల్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఫ్యాన్సే. అండ్ ఆ 'కుక్ విత్ జాతిరత్నాల' నుంచి ఇంకా పెరిగుంటారు. జీ తెలుగు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫ్యాన్. ఇప్పుడు ఆ అమ్మాయి చేయాల్సిందేంటంటే, ఆ అమ్మాయి బిహేవియర్ చూపిచ్చాలి, గేమ్ చూపిచ్చాలి. ఆమె నేచర్ గనక జనాలకు నచ్చితే విన్నింగ్ రేస్‌లో ఉంటది. అండ్ తనూజ మరి తను డిగ్నిఫైడ్‌గా ఉంటదా? లేదంటే ఓవర్ రియాక్ట్ అవ్వదా? నాకర్థం లేదు గానీ, శ్రీజ లోపలికి రాగానే సైలెంట్‌గా ఉంది అని నాకనిపించింది. మేబీ శ్రీజ ఆల్రెడీ బయట చాలా హైప్ ఉంది గాబట్టి నాకలా అనిపించిందేమో గానీ, బట్ ఆ తర్వాత మాత్రం తనుజ చాలా సార్లు శ్రీజ అంటే తను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు శ్రీజ, హాయ్ శ్రీజ అని అన్నది. సో, ఫస్ట్ డేనే ఎవరి గురించి మనం ఎక్కువ థింక్ చేసేయొద్దు. చూద్దాం హౌస్‌లోకి. ఈవెన్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ గురించి కూడా మనం వాళ్ళ బిహేవియర్ చూస్తే గాని మనం డిసైడ్ చేయలేం. మనం ఓన్లీ గేమ్ చూసాం వాళ్ళది. హరీష్ గారిది తప్ప. అండ్ బిహేవియర్ కొంచెం మనీష్‌ది కూడా బయట పడ్డది. సో, మనీష్ గారి బిహేవియర్ వల్ల ఆయన నెగెటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు. హరీష్ గనక తన నేచర్ ఇలాగే ఉంచుకుని నేచర్ అలాగే ఉంటది. ఆయనేం మారడు. మాస్కులేసుకునే రకం కాదు. తెలిసిపోతున్నాడాయన. మాస్కేసుకొని హౌస్‌లోకి ఫస్ట్ డే ఎంట్రీ ఇచ్చాడు గానీ, ఆయనకి మాస్కేసుకునేది ఏం అనిపించట్లేదు. బట్ అయితే ఫుల్ పాజిటివ్ అవుతాడు ఆయన. లేదంటే నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరి దగ్గరైనా కూర్చొని వాళ్ళని ఈళ్ళని తిట్టడం ఇలాంటియేమన్నా చేశారనుకో
అప్పుడు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది హరీష్ గారు. కిచెన్ మాత్రం నాకు భలే నచ్చింది. ఆ స్ట్రాటజీ రూము, ఆ బెడ్రూమ్లో ఆ వైడ్ బెడ్రూమ్ అండ్ టెనెంట్స్ గా సెలబ్రిటీస్ ని పెట్టడం మాత్రం సూపర్ అంటే సూపర్. ఊపుకుంటా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోకుండా ఆల్రెడీ వీళ్ళు అగ్ని పరీక్ష షో నుంచి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు కూడా అగ్ని పరీక్షని ఫేస్ చేసి వెళ్తారు. గుడ్ ఐడియా. దీనివల్ల ఆడియన్స్ లో కూడా ఒక మంచి ఒపీనియన్, అందరినీ ఈక్వల్ గా చూస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎవరు బాగా ఆడితే వాళ్ళ వైపు ఆడియన్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి తనుజ గురించి మాట్లాడుకున్నాం కదా. మేకప్ కూడా ఎంత సింపుల్ గా వేసుకొచ్చిందో అమ్మాయి. అండ్ హౌస్ లో ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. హరీష్ గారు ఆల్రెడీ ఆయన ప్రతాపం చూపిస్తున్నారని తెలిసింది. పొద్దున్నే మాట్లాడుకుందాము. అండ్ నేను ఇప్పటి నుంచి లైవ్ అంతా చూడడానికి ట్రై చేస్తా. మార్నింగ్ నుంచి వీడియోస్ పెడుతూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు లైవ్ చూడలేని వాళ్ళందరికీ కూడా ఏం జరిగింది లైవ్ లో అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ మన ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. డెమన్ పవన్ గురించి నేను ఆల్రెడీ నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా. ఫస్ట్ ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను, ఇమీడియట్ డిలీట్ చేశాను. ఎందుకంటే వెంటనే నాకు తెలిసింది గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది అని చెప్పేసి. సో గ్రాండ్ లాంచ్ 2.0తో కలిపి నేను వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయగానే మళ్ళీ తెలిసింది ఏంటంటే డెమాన్ పవన్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి. సో అది నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. సో మీరు అందుకే వీడియో చూసేటప్పుడు ఒక్క లుక్ కామెంట్ సెక్షన్ లో వేయండి. ఏవైనా నేను వీడియోలో చెప్పి వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత ఏమన్నా తెలిసి నేను అలా పిన్ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వరు కదా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఇమీడియట్ అప్డేట్స్ తెలుస్తాయి. ఇప్పుడు కాకపోతే కాసేపు అయ్యాకైనా మీరు ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ తనుజ వెళ్ళింది. నెక్స్ట్ ఆశా సైని. ఆమె పేరు అప్పట్లో ఆమెకి చెప్పకుండానే ఫ్లోరా సైని అంట, ఆశా సైని అని ఆవిడ పర్మిషన్ కూడా లేకుండా పెట్టారంట. ఆమె ఈ రోజు చెప్పింది. చూద్దాం. ఫస్ట్ నాకు వాషింగ్ రూమ్ ఇవ్వద్దు, వాష్రూమ్ ఇవ్వద్దు అని అన్నది. కానీ అవసరం లేదు. హౌస్ లోకి వచ్చామంటే చెయ్యాలి, అన్ని పనులు చేయాలి. సో అది. ఓటింగ్ నుంచి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఓటింగ్ నుంచి సెలెక్ట్ చేశారు. అండ్ ఏమైనా యాక్టివ్ ఉన్నాడా? మనం ఇన్ని రోజులు చూసిన పవన్ కళ్యాణ్ వేరు, ఈ రోజు చూసిన పవన్ కళ్యాణ్ వేరు. సూపర్ యాక్టివ్ గా హౌస్ లోకి వెళ్ళాడు. హౌస్ లో కూడా అంతే యాక్టివ్ గా ఉన్నాడు. సూపర్ అనిపించింది. అండ్ తను తీసుకున్న డెసిషన్, ఆ ఫ్లోరా సైనికి పట్టుకెళ్ళి వాష్రూమ్ ఇవ్వడం అన్న మాత్రం అదిరిపోయింది డెసిషన్. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ పవన్ కళ్యాణ్ కనుక గేమ్ బాగా ఆడితే అండ్ తన ప్రొఫెషన్ ని మర్చిపోవట్లేదు. నాగార్జున గారు తిరుగులేని సైనికుడు అనగానే లేచి సెల్యూట్ చేయడం, ఆ ప్రొఫెషన్ ని అలా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ ప్రొఫెషన్ ని మర్చిపోకుండా అందులోనే ఉండి తన గేమ్ ఆడుతున్నాడు. ఇలా ఉంటే చాలా మంచిది. అండ్ విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. గేమ్ని బట్టి చూద్దాం. గేమ్ అండ్ బిహేవియర్ దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా విన్నింగ్ పొటెన్షియల్ ఉంది తనలో. నెక్స్ట్ నీకు ఎవరు కావాలి నీతో పాటు హౌస్ లో అంటే తను ప్రియా పేరు చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ మనకు మాత్రం ఫుల్ కామెడీ ఇచ్చేలా అనిపిస్తున్నాడు. హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కొంచెం జోవియల్ గా అలా ఉన్నాడు. అండ్ తన్ని కామనర్స్ విన్ అవ్వాలనుకుంటున్నావా, సెలబ్రిటీస్ విన్ అవ్వాలనుకుంటున్నావా అంటే బాగా చెప్పాడు. అంటే తను సెలబ్రిటీ కేటగిరీలో వచ్చాడు కాబట్టి మా సెలబ్రిటీస్ లోంచి ఎవరో ఒకరు విన్ అవ్వాలి ఇలా అనకుండా మేము కూడా కామనర్స్ నుంచే వచ్చాము, సో కామనర్స్ లో విన్ అవ్వచ్చు, కామనర్సే విన్ అవ్వాలి అని చెప్పాడు. బాగా చెప్పాడు అని అనిపించింది. కామనర్సే విన్ అవ్వాలని అనక్కర్లేదు, ఎవరైనా విన్ అయినా పర్లేదు అనొచ్చు. బట్ ఆయన చెప్పిన విధానం ఆ పిల్లడు చాలా బాగా చెప్పాడు. మేము కూడా అక్కడ నుంచే వచ్చాం కదా, సో అది చాలా బాగా చెప్పాడు అనిపించింది. నెక్స్ట్ తనకి శ్రీజ హరీష్ వీళ్ళిద్దరిని హౌస్ లో చూడాలని ఉందంట. హరీష్ మాత్రం మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చాలా సీరియస్ మోడ్ లో ఉన్నాడు. ఆయన సెలెక్ట్ అయ్యే వరకు కూడా సీరియస్ మోడ్ లోనే ఉన్నాడు. ఆయన ఆ తర్వాత కూడా సీరియస్ మోడ్ లోనే ఉన్నాడు. ఆయన నేచర్ అది. బట్ ఫస్ట్ డే ఆయనకు వచ్చిన నెగిటివిటీలోంచి ఆయన ఈ రోజు పొగిడించుకుంటూ హౌస్ లోకి వెళ్ళాడంటే చాలు, ఇక్కడే ఆయన విన్ అయిపోయాడు. ఇప్పుడు చూద్దాం హౌస్ లోకి వెళ్ళాక ఎలా ఉంటారు. ఆల్రెడీ నామినేషన్స్ జరుగుతున్నాయి, హరీష్ నామినేషన్స్ కూడా అవుతున్నాయి అంట. సో అది ఆల్రెడీ బయట టాక్ వచ్చింది. నెక్స్ట్ సృష్టి వర్మ, దీనికి ఆల్రెడీ బయట ఒక ఇమేజ్, కొన్ని కేసులు ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం అందులోంచి ఎలా బయటపడి ఎలా ఆడియన్స్ ని గెలుచుకుంటది ఈ అమ్మాయి అన్నది చూద్దాం. డాన్స్ మాత్రం సూపర్, కొరియోగ్రాఫర్ గా సూపర్ ఆమె. సో జనాల్లో ఎంతవరకు గెలుచుకుంటది అన్నది చూద్దాం. నెక్స్ట్ బిందు వచ్చింది. ఏ బిందు అయితే హరీష్ ని తిట్టిందో అదే బిందు హరీష్ ని హౌస్ లోకి పంపింది. చాలు, ఇక్కడే ఆయన సక్సెస్ అయిపోయాడు. సూపర్ అనిపించింది. ఫస్ట్ డే తిట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఆయన్ని పొగుడుతూ హౌస్ లోకి పంపారు. ఆ అమ్మాయి బిందు ఒకటే చెప్తుంది, ఆ రోజు నేను ఆయన విషయంలో ఆయన ఏదైతే మాట్లాడాడో ఆ విషయంలో నేను ఒపీనియన్ మార్చుకోవట్లేదు, బట్ ఆయనకి ఆడిన విధానం గాని
తనకున్న ఎంతూజియాజం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఆయన ఆ హౌస్ లోకి అవసరం అని చెప్పి బాగా మాట్లాడి బిందు తను పంపింది. గుండుతోనే ఉండాలంట సీజన్ అంతా. దట్స్ ఓకేలే, ఆయన మనకు అలవాటు అయిపోయాడు, ఆయన ఆల్రెడీ గుండుతోనే. నెక్స్ట్ ఇప్పుడు హరీష్ గారిని ఇల్లు మొత్తం క్లీనింగ్ ఎవరికి ఇవ్వాలి అంటే తను ఇమాన్యుయల్కి ఇచ్చాడు. సృష్టి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిలో ఇమాన్యుయల్కి ఇచ్చాడు. నెక్స్ట్ బర్నీ గారు వచ్చారు, ఏంటో సీక్రెట్ అని, అది ఆ చైన్ అంట, మరి ఏం సీక్రెట్ ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు. సో మళ్ళీ బయటికి పంపేసి మళ్ళీ కాసేపు అయ్యాక లోపలికి తీసుకొచ్చారు. సో మొత్తం మీద ఆయన లోపలికి వెళ్ళారు. సో మనకి ఈయన గురించి ఈయనకి ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు, బట్ ఈయన గేమ్ని బట్టి ఈయన ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఈ సీజన్ ఎలా ఉంటదంటే ఎవరు పెద్దగా సూపర్ ఫ్యాన్ బేస్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రీతు అసలు కౌంటే లేదు, రీతుకి ఫ్యాన్ బేస్ ఉన్నది కౌంటే లేదు. వాళ్ళు ఎవరు తన కోట్లేసే బ్యాచ్ కాదు. ఎందుకు మన ఇన్స్టాగ్రామ్ లో నిన్న నేను పోస్టులు పెట్టాను కదా, అందరికంటే తక్కువ ఓటింగ్ రీతుకే పడ్డది. అదే చెప్తున్నా, తనకు అంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, ఒక పోస్ట్ పెడితే 100 మంది 100K మంది లైక్ చేసేసినా వాళ్ళు ఓట్లేరు. వాళ్ళు చేసే లైక్లకి వేరే రీజన్స్ ఉండొచ్చు. సో ఇది కాబట్టి రీతు విన్నింగ్ రేస్ లో ఉంటుందని అస్సలు చెప్పలేము. ఆ అమ్మాయి గేమ్ బాగుంటే మేబీ వెళ్ళొచ్చు విన్నింగ్ రేస్ లోకి, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆమెని విన్నింగ్ రేస్ లో పెట్టలేము అనమాట. సో అండ్ భరణి గారి విషయంలో భరణి గారికి ఏమో అసలు ఫాలోవర్స్ లేరు. సో ఈ భరణి గారు రీతు వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏం లేదు, ఎవరి గేమ్ ఆడితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అంతే, సింపుల్. సో అది భరణి గారు రీతు ఇక్కడ ఎందుకు గుర్తొచ్చిందంటే అది రెండు రీతు తన గురించి చెప్తే ఏమంటదంటే నోటుదోలు ఎక్కువ అని చెప్తుంది అనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మనకి ఇదే కదా కావాల్సింది, అప్పుడే కదా టీఆర్పీ వస్తుంది, అవునా కదా. నాకైతే అలా అనిపించింది, ఖచ్చితంగా మీలో చాలా మందికి కూడా అది అనిపించుంటది. అది సో రీతు వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్, ఈ పేరు నేను చెప్పుకోలేదు బట్ నేను కామెంట్ సెక్షన్ లో పెట్టాను. తిన్న ఓటింగ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారంట. సో ఓటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ అండ్ ప్రియా వీళ్ళ ముగ్గురు ఓటింగ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. శ్రీజాని నవదీప్. డెమాన్ పవన్ నుంచి కూడా మనం టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇతని నుంచి, అండ్ గేమ్స్ కూడా స్ట్రాంగ్ గా ఆడతాడు, టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇతని నుంచి. అండ్ నేను వచ్చేసి గిన్నెలు కడిగే ఛాన్స్ ఎవరికి ఇస్తారు అంటే భరణి అండ్ రీతు, వీళ్ళిద్దరిలో రీతుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక్క నిమిషం. సో నెక్స్ట్ వచ్చేసి సంజన గారు వచ్చారు. ఆవిడ తన ఇమేజ్ ని క్లియర్ చేసుకోవడానికి వచ్చినట్టు అనిపించింది, ఆవిడ మాట్లాడిన మాటలను బట్టి చూసే కొలది తెలుస్తుంది, బట్ చాలా డిగ్నిటీగా అనిపించారు ఆవిడ. నెక్స్ట్ రాము రాథోడ్, ఆ సాంగ్ మాత్రం మామూలు సాంగ్ కాదు, అది అందరి మైండ్ లో తిరుగుతానే ఉంటది. బట్ హౌస్ లో గేమ్ ఎలా ఆడతాడు ఈ పిల్లోడు అన్నది మనకు ఐడియా లేదు, జస్ట్ తన సాంగ్ విన్నాం, అక్కడి వరకు మనకు తను తెలుసు. సో చూద్దాం ఆయన గురించి. నెక్స్ట్ శ్రీజాని నవదీప్ సెలెక్ట్ చేయడం చాలా కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే ఈ రోజు శ్రీజ ఈ పొజిషన్ లో ఉండడానికి ఫుల్ క్రెడిట్స్ నవదీప్ అంతే. ఆ రోజు 2 రెడ్ కార్డులు వచ్చే ఆ రోజు నవదీప్ ఇవ్వకపోతే తనకి ఆ రోజే బయటకు వచ్చేసేది శ్రీజ, ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయేది. బట్ నవదీప్ ఛాన్స్ ఇద్దాం చూద్దాం, ఇలా వాగుడికాయ అవసరం అని చెప్పేసి ఇచ్చాడు. ఆ రోజు నవదీప్ తీసుకున్న డెసిషన్ అసలు శ్రీజ లైఫ్ ను మార్చింది. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది ఆ అమ్మాయి. ఇప్పుడు గేమ్ అయితే సూపర్ గా ఆడింది. ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటది అన్న దాన్ని బట్టి తన ఫేన్ బేస్ పెరగడమా తగ్గడమా అన్నది డిసైడ్ అయి ఉంటది. బట్ ఏ నవదీప్ వల్ల అయితే తను ఇన్ని రోజులు అండ్ ఎంతమంది ఆడియన్స్ ని గెలుచుకుందో ఆ అమ్మాయిని నవదీపే సెలెక్ట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. సో శ్రీజ లోపలికి వెళ్ళింది. తనకు వచ్చేసి బట్టల వాషింగ్ ఎవరికి ఇవ్వాలి అంటే సంజన గారు ఆల్రెడీ ఇంట్లో అవన్నీ చేసి ఉంటారు, అందుకని రాము గారికి ఇచ్చాను అని అన్నది, రాముకి ఇచ్చింది. నెక్స్ట్ ఓటింగ్ నుంచి ప్రియా వెళ్ళింది. అండ్ ప్రియా విషయంలో నాకేంటంటే శ్రీజాకి కూడా విన్నింగ్ రేస్ లోకి వస్తుంది. ఎప్పుడంటే మనం శ్రీజాది ఓన్లీ గేమ్ చూసాం, బిహేవియర్ చూడలేదు. ఆ బిహేవియర్ కనుక మనకు నచ్చితే విన్నింగ్ రేస్ లోకి వచ్చేస్తుంది. ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ప్రతి గేమ్ స్పాంటేనియస్ గా ఆడుతుంది ఆ అమ్మాయి. మనం చూసింది అన్ని గేమ్స్ చూసాం, మైండ్ పెట్టి ఆడే గేమ్ కానివ్వండి, స్పాంటేనియస్ గా ఆడేది కానివ్వండి, ఫిజికల్ టాస్క్ కానివ్వండి, అన్నిటిలో కూడా 100% ఇచ్చింది ఈ అమ్మాయి. ఒక్క బిహేవియర్ మనకు తెలియాలి ఈ అమ్మాయి విషయంలో, అదొక్కటి తెలిసి ఈ అమ్మాయికి ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ప్రియా విషయంలో ఏంటంటే ప్రియా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ అమ్మాయి టీఆర్పీకి విన్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఈ అమ్మాయి కూడా చాలా క్యూట్ గా ఉంటది అండ్ బాగా ఫైట్ చేస్తుంది అందరితో. ఈ ఫైట్ చేసే దాంట్లో
కొన్నిసార్లు నోరు జారే ప్రాబ్లమ్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే శ్రీజ అండ్ ఈ అమ్మాయి ఆడినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక గేమ్ లో శ్రీజ తోసిందని ఇలాంటి చీప్ గేమ్ నేను ఆడినాను అన్నది. ఆ తర్వాత అమ్మాయి సారీ చెప్పింది, అన్ని అయిపోయి. బట్ వీళ్ళకి ఒక రియలైజేషన్ ఎలా అంటే ఆడియన్స్ లోకి ఎలా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు రివ్యూస్ చూసేశారు. వీళ్ళు ఒక గేమ్ ఆడినప్పుడు బయట ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, మనం ఒక మాట మాట్లాడితే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఆడే గేమ్ దాన్ని బట్టి ముందుకు వెళ్తుంది అనమాట. సో ప్రియా కూడా ఆ రోజు ఇలాంటి చీప్ గేమ్ అని నోరు జారడం, ఆ తర్వాత హరీష్ గారి విషయంలో అనుకుంటా, హరీష్ గారి విషయంలో కూడా నోరు జారడం, వెనకాలే తను సారీ కూడా చెప్పింది. సో రియలైజ్ అయ్యింది అని తెలిసింది, ఓహో మనం ఇలా చేస్తే ఆడియన్స్ లో మనం నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది అని. దాన్ని బట్టి ప్రియా ఆడితే ఖచ్చితంగా ఈ అమ్మాయి టాప్ 5 కి వెళ్తుంది, విన్నింగ్ రేస్ కి వెళ్తుంది అని ఫస్ట్ అయితే చెప్పలేము. బట్ టాప్ 5 కి వెళ్లే ఛాన్స్ ఉంది. ముందు ముందు మాట్లాడుకుందాం. విన్నింగ్ ఛాన్స్ వస్తే ఇంకా హ్యాపీ, చూద్దాం. ఇది ప్రియా విషయంలో. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 5గురే ఉన్నారు, 5గురినే సెలెక్ట్ చేస్తున్నాము, టాటా బై బై అని చెప్పి సడన్ గా శ్రీముఖి రావడం ఇదంతా జస్ట్ ప్లానింగ్. సో శ్రీముఖి వెళ్ళ మాత్రమే మనీష్ లోపలికి వెళ్ళడానికి కాదు, ఇదంతా వీళ్ళు 6 మందిని పంపాలి అని. 6 కాదు, మోర్ దాన్ 6 నేను ఆల్రెడీ చెప్పా. ఈ మోర్ దాన్ 6 లో నాగా గారిని పంపలేదు కదా. నాకు ఏమనిపించిందంటే నాగా గారిని ఈ రోజే పంపుండాల్సింది, కావాలంటే మనీష్ ని వైల్డ్ కార్డ్ లో పంపుండాల్సింది అని అనిపించింది. ఎందుకు నాగా గారిని ఈ రోజు పంపాల్సింది అనిపించింది అంటే మేబీ మనీష్ వల్ల టీఆర్పీ వస్తుంది. ఎందుకంటే మనం చూసాం కదా చాలా సార్లు నోరు జారాడు ఆయన, అతి స్ట్రాటజీలు వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. అలాంటప్పుడు టీఆర్పీ బాగా వస్తుంది. మేబీ అందుకు ఈ రోజు మనీష్ని పంపారు. నాగా గారు గేమ్స్ అన్ని బాగా ఆడారు కానీ ఫైట్ చేయడం కానీ, స్ట్రాటజీలు వేయడం కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ ఇవేవి మనకి కనపడలేదు అగ్ని పరీక్ష షోలో. సో తనకి విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కి విన్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. మేబీ ఆయన్ని వైల్డ్ కార్డ్స్ కోసం ఆపారు, ఖచ్చితంగా తీసుకుంటారు ఆయన. 99.9% వైల్డ్ కార్డ్స్ కాదు ఈసారి రాయల్ కార్డ్స్. 5 to 6 కంటెస్టెంట్స్ వెళ్తున్నారు, అందులో ఖచ్చితంగా 2 or 3 కామనర్స్ ఉంటారు. అందుకే మోర్ దాన్ 6 అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఈరోజు ఈ మనీష్ ని పంపినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నాగా గారిని కూడా 6 పంపారు కదా, సో 7 నాగా గారిని కూడా తోసేయాల్సింది ఈ రోజే అని అనిపించింది. ఎందుకు తోసేయాలనిపించింది ఈ రోజే అంటే రెండు హౌస్ లో ఎంత ఎక్కువ మంది ఉంటే వాళ్ళ పర్సనాలిటీస్ అంత ఎక్కువ మనం చూడగలం. అండ్ వైల్డ్ కార్డ్ లోకి వచ్చేటప్పటికి డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తనకి 2 స్టార్స్, మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరికి 2 స్టార్స్ రాలేదు, ఒక్క నాగా గారికి 2 స్టార్స్ వచ్చాయి కాబట్టి ఆ వాల్యూ కూడా ఇచ్చినట్టు ఉండేది ఈ రోజే పంపిస్తే అని నాకు అనిపించింది. కానీ వైల్డ్ కార్డ్ లో అయితే ఖచ్చితంగా వెళ్తారు. సో మనీష్ ని పంపారు. అండ్ నాగా గారు అంటారు లూజర్ అన్నావు అండ్ శ్రీముఖి అండ్ అభి మేమిద్దరం కలిపి సెలెక్ట్ చేసాము అని చెప్పేసి చెప్పింది. సో అభిజిత్ మరి అంటే నెల్లుంటాడు అందుకే రాలేదు. నువ్వు లూజర్ అన్నావు అంటే లూజర్ నుంచి విన్నర్కి వచ్చాడు. సో ఇలా చెప్పి నిజమే ఫస్ట్ లో తను ఆ స్ట్రాటజీస్ వేసి బ్యాక్ ఫైర్ అయ్యి ఫైనల్ టాస్క్ విన్ అవ్వడం. సో తన అర్హుడే, బిగ్ బాస్ 9 కి మనీష్ అర్హుడే. సో అర్హుడే, బట్ నాగా గారిని కూడా పంపుంటే బాగుండేది అని అనిపించింది. బట్ పంపుతారు వైల్డ్ కార్డ్ లో. బట్ నాకేమనిపించింది అంటే ఫస్ట్ డే పంపుంటే బాగుండేదని. సో వంట ఎవరికి ఇస్తావు అంటే అవును అంతకు ముందు సుమన్ శెట్టి వెళ్ళాడు కదా, నేను చెప్పలేదు. సో సుమన్ శెట్టి నామినేషన్స్ లోకి వస్తే ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ కామెడీ చేయడానికి ఇమాన్యుయల్ ఉన్నాడు అండ్ ఇమాన్యుయల్ కామెడీ ఆల్రెడీ ఆడియన్స్ చూసున్నారు. సుమన్ శెట్టి మనం జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసున్నాము. సో హౌస్ లో ఎలా ఆడతాడు అన్న దాన్ని బట్టి ఫస్ట్ వీకే నామినేషన్ లోకి వస్తే ఆ పిల్లోడు కష్టం అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. సో వంట ఎవరికి ఇస్తారు అంటే శ్రీజ ఏం చేసిందంటే సంజనా గారికి ఇచ్చింది. ఆవిడ ఏమన్నది అప్పుడు నాకు వంట రాదని ఏదో అన్నట్టుంది కదా, అది సరిగ్గా నేను వినలేదు. ఆమె ఏదో నాకు వంట రాదని అన్నట్టు అనిపించింది. అందరూ సడన్ గా అన్నారు. ఇది ఒకవేళ వంట రాదు అంటే మాత్రం అది ఫుల్ కామెడీ అవుతుంది. కామెడీ అంటే ఏమో మరి వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఎక్కువ ఉన్నాయేమో, పనులు చేసి పెడుతున్నారేమో. ఆవిడ బేసిక్ గా ఆవిడ ఇమేజ్ ని క్లియర్ చేసుకోవడానికి వచ్చింది. చూద్దాం అంతవరకు క్లియర్ చేసుకుంటుందో, ఏవో ఎలిగేషన్స్ ఉన్నాయంట. సో ఇది ఫైనల్ గా సెలబ్స్ ని టెనెంట్స్ లో పెట్టి మంచి బెడ్రూమ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న బెడ్రూమ్ పెట్టుకెళ్ళి వీళ్ళకి ఇచ్చారు. మంచి డెసిషన్, అది చాలా మంచి డెసిషన్, ఆడియన్స్ అప్రిషియేట్ చేసే డెసిషన్. సో ఇది నాకేమనిపించింది అంటే గెలిచే సత్తా ఉన్న వాళ్ళలో తనూజ, పవన్ కళ్యాణ్, శ్రీజ, హరీష్ గారు ఆయన నేచర్ ఏ రకంగా వెళ్తుంది అన్న దాన్ని బట్టి ఫుల్ పాజిటివ్ లోకైనా వెళ్తారు లేదా నెగిటివ్ లోకైనా వెళ్తారు. డెమాన్ పవన్ టీఆర్పీ కింగ్ అవ్వచ్చు కానీ విన్ అయ్యే సత్తా ఉండదు అని నాకు అనిపిస్తుంది. టీఆర్పీ కింగ్ ఏమన్నా అవ్వచ్చు గొడవలు పడినప్పుడు,
అండ్ ప్రియ కూడా ప్రస్తుతానికి అయితే నేను టాప్ 5 లో పెట్టగలను. విన్నింగ్ రేస్ లో అయితే ప్రస్తుతానికి పెట్టలేము ఆ అమ్మాయిని. సో ఇది టీఆర్పీ కింగ్స్ అంటే మాత్రం ఫస్ట్ ఈ కామనర్స్ లో చేసుకోవాల్సింది మాత్రం మనీష్ని, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు. సో అది సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. ఇప్పుడు నుంచి నేను లైవ్ చూడడం మొదలు పెడతా. ఇప్పుడు నుంచి ఏం జరిగిందో అన్ని కూడా నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైనల్లీ మై రివ్యూస్ ఇస్ బ్యాక్. టాటా బై బై.